ఏది చేయమంటే ఇది చేయుడని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ మనం చదవడానికి 3 వాక్యాలు మనం తీసుకున్నాం. ఈ 3 వాక్యాల్లో కూడా ప్రాధాన్యత చెందేటట్టుగా మీకు ఏమైనా అనిపించిందా? ఏమైనా సిమిలారిటీ అనిపించిందా? మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం 12వ వచనం, యోనా 2వ అధ్యాయం 2వ వచనం 1వ వచనం 10వ వచనం, లోకాసువార్త పుస్తకం 7వ అధ్యాయం 8, 9 వచనాలు. నేను మీకే అడిగిన ప్రశ్న నా ప్రశ్న మీకు అర్థమైందా? ఈ 3 పుస్తకాల్లో నుంచి మనం చదివాం. ఏదైనా ఒకే రకంగా ఉన్నది ఏమైనా కనిపించిందా? లేరా? ఎవరు నాకు జవాబు చెప్పలేదు. మీరందరూ బైబిల్ పాండిత్యులు. ఈ 3 చోట్ల కూడా ప్రార్థనకి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనకి కనిపిస్తున్నది. ఈ 3 చోట్ల కూడా మరణానికి వెళ్తున్న ఒక సందర్భం గురించి రాబడినట్టుగా మనకి కనిపిస్తున్నది. ఇప్పుడు మీరు అడుగుతారా, హన్నా జీవితంలో మరణానికి చెందిన తన గర్భం మరణతుల్యమైపోయిన ఒక పరిస్థితిలో ఉంది. తన గర్భానికి మృతత్వం వచ్చి తీరింది, మరణం వచ్చి తీరింది. 2వ సందర్భంలో యోనాకి ఏమై ఉన్నాడు? ఇప్పుడు చేప కడుపులో ఉండి మరణానికి వెళ్ళడానికి, మరణమా జీవమా తెలియదు, ప్రాకలాడుతున్న ఒక సందర్భంలో ఆయన ఉన్నాడు. 3వదిగా ఉన్న సందర్భంలో లోకాసువార్త 7వ అధ్యాయంలో మనకి కనిపించుతున్నది. ఆ ఊరిలో ఉన్న ఒక ప్రధాని తన ఇంట్లో పని చేసిన పనివాడు మరణానికి దగ్గరై తీరుతున్నాడు. అలాగే ఈ 3 కూడా ప్రార్థన ఉంది, 3 కూడా ఏముంది? మరణం కూడా ఉంది. హల్లెలూయా. అలాగైతే ఈ పగటి వేళ దేవుని యొక్క బిడ్డలు ఒక విషయం తెలుసుకోవాలి, మరణం నీ జీవితానికి రావచ్చని తెలుసుకో. మరణాన్ని ఏం చేయలేము, ఆపడానికి మనం ప్రయత్నం చేయలేము, కానీ మరణ లోయలో నుంచే ఖచ్చితంగా దేవుని బిడ్డ ప్రయాణం అయితే రాదు. మరణానికి ఎప్పుడు భయపడే దేవుని బిడ్డలు కాదు, మరణాన్ని ఇష్టపడే దేవుని బిడ్డలుగా మారి తీరాలి. హల్లెలూయా. రాలేదు. అందుకే ఈ 3 వాక్య భాగంలో నుంచి కొన్ని మాటలు చెప్పి త్వరగా కూర్చోవాలని కోరుచున్నా. మొదటిగా మనం చదివిన వాక్య భాగం సమూయేలు గ్రంథములో మనకి కనబడుతున్నది హన్నా గురించి మనకి కనబడుతున్నట్టుగా మనకి కనిపిస్తున్నది. హన్నాకున్న గర్భాన్ని ఎవరు మూసేశారు? దేవుడే తన గర్భాన్ని మూసేశారు. ప్రైజ్ లార్డ్ చెప్పలేదు. దాని అర్థం దేవుడికి ఒకరు నచ్చారు అనుకో, కొన్ని మూసేస్తారు. దేవుడికి ఒకరు నచ్చారు అనుకో, ముయ్యాల్సిన దానిని మూసేస్తారు. చెప్పగలుగుతా, దేవుడు నన్ను మెచ్చుకుంటున్నారు, నచ్చారు, నన్ను నచ్చి ఉన్నారు కాబట్టి నా జీవితంలో కొన్నిటిని ఏం చేసి చేశారు? మూసివేశారు. దేవుడే కదా మూసేసింది, ఇంకెవడో కాదు కదా. అర్థం కాలేదు. మూసింది దేవుడే కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లం ఏమి లేదు. అన్నాకున్న మనస్థితి కూడా అంతే. అన్నా యొక్క గర్భఫలాన్ని మూయడానికి ఉన్న కారణం ఏంటో తెలుసా? కుటుంబంలో నిజాయితీ పరులు ఎవరో తెలియాలి. మూతపడి తీరితేనే కుటుంబంలో యథార్థత కలిగిన వాడు ఎవడు, సంఘములో యథార్థత కలిగిన వాడు ఎవడు, గోళములో ఆత్మిక గోళములో నిజాయితీ పరుడు ఎవడు, నిజంగా మన పట్ల మనసు కలిగిన వాడు ఎవడు, ఆ గురించి నీకు ఒక అవగాహన కల్పించి తీరాలంటే దేవుడిని ప్రేమించాలి. దేవుడిని జీవితంలో మూత వేసి తీరాలి. అది మరణానికి ఇప్పించే పద్ధతిగా మారి తీరాలి. అలాగైతే దేవుడు ప్రేమించిన వారికి కొన్ని తాళాలిచ్చి మూసేస్తారు. ప్రైజ్లార్డ్ చెప్పలేదు. ఇది చెప్తుంటే మీరందరూ చాలా బాధపడుతున్నట్టుగా కూర్చున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్నకి గర్భఫలం మొయ్యడానికి ఉన్న కారణం ఏంటో తెలుసా? తన ఇంటిలోనే ఆమె పైన వాక్కు శక్తి ద్వారా దాడి చేసి ఎంత అసహ్యంగా మాట్లాడాలో అంత అసహ్యంగా మాట్లాడేటప్పుడు కూడా ఆమె ఏం చేసి తీరలేదు. తన విశ్వాస జీవితం విడిచిపెట్టి తీరలేదు. ఆమె ఒకే ఒక విషయం ఎంచుకు తీరింది, ఇది మూసింది దేవుడైతే తెరిచి తీరడానికి నేను ప్రార్థన కలిగే శ్రేణిలోకి ఎక్కి తీరుతాను.
ఈ పగటి గల దేవుని బిడ్డలుగా కొన్ని విషయాలు దేవుడు మూశారు అన్నది నీకు అర్థమై తీరితే ఇక నువ్వు చేయాల్సిన పని ఏంటిదో తెలుసా? అది మతిమాలి పొందుకోవాల్సిన విషయం కాదు, దౌర్జన్యం చేసి పొందుకోవాల్సిన విషయం కాదు, బలవంతంగా ఈడ్చుకునే ఒక విషయం కాదు. ప్రార్థన గట్టెక్కేసి దేవునికి వినయపూర్వకంగా అడిగి తీరుతు, దేవా ఇందు లోపల నీవేమైనా చేసి తీరగలిగే ఒక సదుపాయం ఏమైనా ఉందా? ప్రార్థన ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా? దేవునికి వినయముతో అడగడం, హృదయాన్ని నలగొట్టుకొని అడగడం. దేవా నా విషయంలో ఏదైనా విచారణ నీ దగ్గర ఉందా? నా జీవిత విషయానికి పరిష్కారం ఏదైనా నీ దగ్గరకు ఉందా? అలాంటి ఒక ప్రత్యేకత కలిగిన విధానమే ప్రార్థనకున్నది. అందుకే దేవుని యొక్క బిడ్డలు ప్రార్థన పోటీ పడడానికి కాదు, ప్రార్థన ఒకరినొకరిని చంపుకోవడానికి కాదు, ప్రార్థన ఒకరినొకరిని చూపించుకోవడానికి కాదు. ప్రార్థన దేని కొరకు? దేవా ఏదైనా ఛాన్స్ ఉందా హెల్ప్ దొరకడానికి? దేవా ఏదైనా ఛాన్స్ ఉందా ఇరుటి తప్పించి తీరడానికి? దేవా ఏదైనా ఛాన్స్ ఉందా మృతమైన దానిని జీవపరిచి తీరడానికి? దేవా ఏదైనా ఛాన్స్ ఉందా నా ఆత్మీయతను నిజాయితీగా రుజువుపరచడానికి? ఏదైనా ఛాన్స్ ఉందా నా దేవుడు సజీవుడు, ఆయన ఉత్తరాన్ని ఇవ్వగలిగిన వాడు, జవాబిచ్చి నన్ను నిలబెట్టిన దేవుడిని రుజువు చేయడానికి ఒక ఛాన్స్ ఉందా? అదే ప్రార్థన. ప్రార్థన అనుభవంగా మారాలి. అర్థం కాలేదు. ప్రార్థన కొన్ని పదాలు మాట్లాడి ఇది కాకూడదు ప్రార్థన. కొందరు ప్రార్థన ఆ రోజు కూడా విన్నాం, ఈ రోజు కూడా ప్రార్థన ఆపండి. అది నీ యొక్క వ్యక్తిపర జీవిత అనుభవమే మారాలి. ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అంటే ప్రార్థన నా జీవితానికి అనుభవం. కారణం ఏంటంటే నా జీవితంలో కొన్ని మూతబడినది ప్రార్థన తెరిపించింది. నాకు అర్థమైంది. అన్నా తెలిపించి అడిగితే అన్నా చెప్పితే దేవుడు నా జీవితంలో గర్భఫలం ఇవ్వలేదు, మోతేసి తీరారు. అందుబట్టి దేవునికి స్తోత్రం చెల్లించి తీరడానికి, అందుబట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించి తీరడానికి, అందుబట్టుకు దేవునికి మహిమపరిచి తీరడానికి ఆమె ఎక్కడికి బయలుదేరింది? దేవాలయానికి, ప్రార్థనకు బయలుదేరింది. ఇక్కడే చెప్పాలి. ఇంటి దగ్గర ప్రార్థన చేయడం చేయలేదా? ఏసీ లేదా? సదుపాయాలు లేవా? అన్నీ ఉన్నాయి, కానీ ఇంటి దగ్గర ప్రార్థన చేసే ప్రార్థనను అడ్డుపరిచి తినడానికి కొన్ని దురాత్మలు ఇంటి లోపలే ఉన్నాయి. అర్థం కాలేదు. ప్రార్థన నేర్పించినప్పుడు చెప్పిన మాట తెలుసా? నీ గది లోపల ఎక్కడ సీక్రెట్ ప్లేస్ లోకి వెళ్ళాలి. ప్రార్థన అనుభవంగా మారాలంటే ఎవరూ లేని ఒక గడిలోకి నువ్వు వెళ్ళాలి. అర్థం కాలేదు. అర్థం కష్టం. మన దాంట్లో గుంపులో ఉండి బుల్లెట్ కొట్టడమే, పేద కొట్టడమే ఆపండి ఆ పద్ధతి. ప్రార్థన అనుభవంగా మారాలంటే ఎవరికి తెలియలేని ప్రదేశంలోకి నీవే చేయాలి, ఏకాంతంగా వెళ్ళి తీరాలి. చేసిన పద్ధతి కూడా అదే పద్ధతి. ఏం చేశారు? ఎవరూ లేని అంటే ఆ దేవాలయానికి అయ్యగారు తప్ప ఏ విశ్వాసి కూడా వెళ్ళి దేవునికి అయ్యగారు ఎక్కడ కూకున్నారు? గవరికాడ కాపలా కూకున్నా. వెరీ గుడ్. పాస్టర్ గారు కాపలాగా గవరికాడ చూసినందుకు దేవునికి స్తోత్రం. అక్కడైనా కూకున్నారు పాపం ఏం చేయకుండా. నేను పాస్టర్ గారిని కించపరిచి చెప్పట్లేదు, తన పరిచర్య విధానంలో మార్పు చెందించడానికి ఆశ లేదు కాబట్టి గమనికాడ కూర్చోను. కానీ ఇక్కడ ఒక స్త్రీ మాత్రం ప్రార్థనలో కొన్ని మార్పులు చెల్లించి తీరడానికి, నా మృతత్వం చెందిన పిండానికి జీవం వచ్చి తీరేటట్టుగా దేవాలయం లోపల నాకేముంది? వాగ్దానం ఉంది. దేవాలయం లోపల ఏముంది? ఇశ్రాయేల్ ప్రజలకు కొన్ని అనుభవాలు ఉన్నాయి, ఇశ్రాయేల్ ప్రజలకు వాగ్దానాలు ఉన్నాయి, ఇశ్రాయేల్ ప్రజల పట్ల దేవుడు చేసిన మేలులన్నీ కూడా చరిత్రగా సాక్ష్యముగా ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్నది కదా. అక్కడి నుంచి నాకు ఒక్క విడుదల చాలు. నా మృతమైపోయిన పిండానికి ఏం కావాలి? ఒక జీవం చెందే ఒక శిశు, ఒక కుమారుడిగా ఉన్న ఒక అనుభవం కావాలి. అందుకే ఇక్కడ చెప్పిన ఒక మాట మీరు చూడండి. దాని 12వ వచనం చెప్తున్న ఒక మాట, తన మనస్సులోనే చెప్పుకొనిచుండెను. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని. తెలుగులో పదంలో ఉన్న స్పష్టంతరం సరిగ్గా లేదు. మనసులో చెప్పుకున్నది అది కరెక్ట్ పదం కాదు. నిత్యం ప్రార్థన చేసుకునే ఒక అనుభవం తనకుంది. ఆగిపోయింది. మనసులో ఉందని చెప్పేసి చాలా మంది మాయామంత్రికులా తయారైపోతారు. నేను మనసులో ప్రార్థన చేయను. ఏం ప్రార్థన చేస్తున్నాం? మనసు ప్రార్థన పెద్ద ప్రార్థన అనుకుంటున్నారు. మనసులో మనం అందరం ప్రార్థన చేస్తాం. వెళ్తూ ఉంటాం, ఎవరికి గుద్దుకూడదు, ఎవరికి మనసులో చేస్తాం, నిజాయితీగా చేస్తాం. ఏంటి
ఆ గుజరాత్కి వచ్చిన సిచ్యువేషన్ వచ్చేస్తే ఆడికి దెబ్బలు తగలాలి కానీ నాతో లేరు అనుకో. ప్రార్థన అనుభవంగా మారాలి. నిత్యము ఏమై ఉండి తీరాలి? ప్రార్థన కలిగే అనుబంధం దేవునితో ఉండి తీరాలి. అందరికి ఇప్పుడు కూడా ఏం లేదు, వ్యక్తిపరంగా దేవునితో సంభాషించే ఒక అనుబంధం లేని ప్రార్థనా జీవితంలో ఉన్నావు కదా. ఈ పగటి వేళ నిత్యం ప్రార్థన చేసే ఒక జీవితం ఉండాలి. ఈ కాలం వల్ల దేవుని బిడ్డలు కొన్ని ఆదివారం ప్రార్థన, శుక్రవారం ప్రార్థన, గృహకూడికి ప్రార్థన. ఈ ప్రార్థన పేదలు అనుకొని కూకోతారు. బాబు అది కాదు ప్రార్థన. ప్రార్థన అనుభవంగా మారాలంటే ప్రతిరోజు ప్రతి గడియ నీ శరీరం, నీ ప్రాణం, నీ ఆత్మ, నీ శక్తి, నీ బలం, నీ బుద్ధి మొత్తం ఏమై తీరాలి? అనుభవంగా మారి దేవుని దగ్గర కొన్ని వినయాలు వినముగా చెప్పగలిగి తీరేందుగా ఉన్న ఒక పద్ధతి ఉండి తీరాలి. అందుకే అన్న ఏం చేసేది? ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి ఏం చేసేది? మీరు ఎప్పుడు వెళ్తున్నారు? ఎప్పుడు వెళ్తున్నారో ఇటుకి వెళ్ళి సాక్ష్యం అడగండి. ఆ ఇటుకి నిల్వ సాక్ష్యం చెప్పింది. ఎప్పుడెప్పుడు హాజరేసేసుకొని వెళ్ళావు? ప్రార్థనకి ఎప్పుడెప్పుడు వచ్చావు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కాలంలో దేవుని బిడ్డలకి ఏం అక్కర్లేదు, ప్రార్థన అక్కర్లేదు. అరువు ప్రార్థన తీసుకోవడానికి చాలా మంది టీవీలో ఎక్కేశారు, మొబైల్లోకి ఎక్కేశారు. అన్ని అరువే. ఈ అరువు బేరాలు ఆపేసి నిజాయితీ పరుడుగా జీవితంలో కొన్ని జరగాలి, జీవితంలో కొన్ని మార్పులు జరగాలి. జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన ఈ పిండం మతతుల్యంగా దేవుడు నాకు ఇచ్చాడని దేవుని దగ్గర ప్రార్థన అనుభవం కలిగిన వారే ఉంది. అంటే చచ్చిన పిండం ఇచ్చావు కాబట్టి దేవానికి బతికిన పిండం ఇచ్చినందుకు స్తోత్రం చెప్పలేకపోతే చచ్చిన పిండం ఇచ్చామని స్తోత్రం చెప్పాలి. అలాగైతే బతికిన పిండానికి దేవుడు ఏం చేయొచ్చు? రూపభేదగతి చేసి. అందుకే హన్నా చేసిన ప్రయోగం ప్రార్థనతో దేవుని సన్నిధిలో ఏం చేయడానికి ప్రారంభించింది? విజ్ఞాపన చేయడం ప్రారంభించింది, ఏడవడానికి ప్రారంభించింది. తన భర్తతో కూడా ఏడ్చి చెప్పారు. భర్త కూడా ప్రోత్సహించి, నేను 10 మంది పిల్లల కన్నా శ్రేష్ఠుడు నేను కానా అన్నప్పుడు ఈ జవాబేం చెప్పలేదు. నీ శ్రేష్టత ఎంతరా నాయన? నేను గడపలో నుంచి గుయ్య వరకు ఎక్కింత వరకే కదా నీ శ్రేష్టత, నీ ప్రేమ, వాత్సల్యం. దీనికి మించింది ఒకటి నాకెక్కడ దొరికి తీరుతుంది? ఇశ్రాయేలులో ఉన్న దేవుడు నిద్ర పొడు మునుకడు. ఆయన నా యజమానిగా ఉన్నాడు, ఆయన నాకు భర్తగా ఉన్నాడు. ఆయన పెళ్లి చేసి చేసే ప్రేమగా సరిపడిపోదన్నది తెలిసి దేవాలయానికి భర్త దగ్గర నుంచి మంచి మాట దొరికింది, అక్కడ ఒదిగిపోయి ఉండలే. అర్థం కదా? కొందరు ప్రార్థన చేసి భర్త దగ్గర ఒదిగిపోతారు. భర్త మాటలకి పరిమితి. భర్తకున్న సరిహద్దు ఎరగొట్టింది. ఎక్కడే చెప్పాలి, అరే బాబు నీ వల్ల పిల్లలు జన్మించడానికి అవసరం. నాయన జన్మించి తీరాలంటే నా పిండం ఓపెన్ చేయడానికి జన్మనిచ్చి నేను పిండముగా ఉన్నప్పుడే నా గురించి తలంచుకున్న దేవుడా, మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి పరిగెట్టాను. అర్థం కాలేదు అనుకుంటా. అర్థమైతే అర్థంగా కూర్చోకూడదు. పక్కన చంప మీద ఉడుకో, చంప మీద ఉడుకొట్టి చల్లనే చెప్పాలి. హల్లెలూయా. ఆమె చేసిన పద్ధతి ఎక్కడికి వెళ్ళింది? దేవాలయానికి వెళ్ళింది, దేవుని దగ్గర పెట్టుకుంది. దేవుని ద్వారా నాకు ఇదేం చేయాలి? ఒక విడుదలగా బతుకున్న ఒక పిండం తిరిగి తీరాలి. నాకు ఆశ్చర్యం కలిగిన మాట అది కాదు. దేవాలయానికి వెళ్ళాడు పాస్టర్ గారు వెన్నుపోట. ఇంకేమంట? వెళ్ళిపోట కదా. ఈమె మనసు ఇప్పుకొని గొంతుకు చెప్పకుండా మెల్లిగా నిదానంగా మనసులో ప్రార్థన చేసినప్పుడు అయ్యగారికి ఏమనిపించింది? పొద్దునే 3x రమ్ము కొట్టుకొచ్చిందంట. పిల్లలు అలాంటి కాబట్టి అలా కొట్టుకో, అలా పోతే నువ్వేం చెప్పలేవు. కానీ ఓ విశ్వాసి మనోవేదనకు వస్తే చెప్పే డైలాగా ఇది ఎప్పుడు ప్రార్థన చేసిన సిచ్యువేషన్ లో అర్థం కాలేదు. ప్రార్థన చేసిన సందర్భంలో అయ్యగారు వచ్చి ప్రార్థన అడ్డుకొచ్చేసి ఏం చెప్తున్నారు? అలాంటి అయ్యగారులు కూడా ఉన్నారు కాబట్టి దేవునికి స్తోత్రం. అలాంటి అయ్యగారులు ఉన్నా కూడా అన్న ఒకటే పట్టింది, గర్భం మూసింది. దేవుడైతే నువ్వు నీ వెళ్ళి మాటలు చెప్పేసి ఏం మోతట్టేసేస్తావు బాబా? శక్తుడు
అవ్వచ్చు, పాస్టర్ గారు అవ్వచ్చు, నీకు యాజక ధర్మం చేయడానికి కూడా యుక్తుండొచ్చు, నీకు మాటలు వచ్చు, చేతలు వచ్చు, క్రియలు వచ్చు, అన్నీ వచ్చు. కానీ నా పిండ నువ్వు కాదు తీసేది. నీ వెన్నుపోటు మాసాన్ని తీరడానికి, నా పిండానికి జీవం వచ్చి తీరడానికి నీ వెన్నుపోటు మాటలే చెయ్యదు. అందుకే కొందరి మాటకి కేర్ చేయడం మానేయండి, ఆలకించడం మానేయండి. కొందరి మాటకి అవి ఎన్నట్టుగా నటించేది. అన్నలాగా అన్న ఇంకా మంచిది, దానికి జవాబు కూడా చెప్పింది. నేను అతి మనోవేదనతో ఉన్నాను, నా జీవిత విషయానికి పరిహారం చెందేటట్టుగా మనోవేదనతో నేనేం చేస్తున్నాను. ఆమెకు మన సాక్షి ఉంది కాబట్టి కొద్దిగా డీప్గా తగిలిస్తాను. అయినా నేను అయ్యి ఎంత దరిద్రాలనా, దేవాలయానికి మందు తాగేసి దేవాలయ ఆవరణ కడకొచ్చేస్తూ హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. అక్కడ వెన్నుపోట కలిగిన మాట అయ్యగారి దగ్గర నుంచి విన్నా కూడా అది తనని ఏం చేయలేక కదపలేదు. ఆమె ప్రార్థన ముగించేసి సంతోషముగా ఎక్కడికి బయలుదేరింది, ఇంటికి వెళ్ళి. అప్పుడు కూడా తనకి తెలియట్లేదు గర్భం లోపల విడుదల జరిగింది అన్న విషయం ఆమెకి కనబడలేదు. అలా ఒక విషయం తెలుసుకు తీరాలి, ప్రార్థనని అడ్డుపచ్చి తీరడానికి కొన్ని అయ్యగారులు కూడా అంటారు, కొన్ని అమ్మగారులు కూడా అంటారు, కొన్ని పక్కింటోడు కూడా ఎదురింటోడు కూడా. నీ ప్రార్థన మాత్రం నువ్వు ఆపకూడదు. అది నీ జీవిత అనుభవం, అది నీకు దేవునితో స్పందన కలిగే విధానం, అది నీ విషయాలకు తెరిచి చెప్పగలిగే ఒక పుల్పిట్. నీ విషయం అది సింగిల్ గా రావాలి. ఎలా రావాలి? ఒంటరిగా రావాలి. సింగిల్ గా అయితే అన్ని వెప్పొచ్చు. పేదన గొప్పగా ఆడాడి చేస్తున్నారు కాదు, ఓపెన్ అప్ అయ్యి ఎప్పుడు చెప్పినావు? ఓపెన్ గా ఏదైనా ముందు చెప్పు. ఏం ఎప్పుడు చెప్పినావు? గుంపులో చెప్పగలుగుతావా? అనగా ఎటు నుంచి వెళ్ళటం కన్నుకుంటే చెప్పగలుగుతావా? ఆ గుంపులు చెప్పలేదు కదా. గుంపులో చెప్పితే మీ ఆయన దగ్గరికి చుట్టుకొని పెట్టుకుని వెళ్తాడు. ఈ గుంపులో గోవింద పని జరగదు, ఒంటరిగా కొన్ని చేయాలా. ఓకే, తప్పు తెలియదు కనుక ఎట్టెళ్ళే తెలియక కన్ను కొట్టేశాడు. అది దేవుని దగ్గర ఒప్పేస్తుంది. దేవా ఈసారి కన్ను కొట్టే ఇక కన్ను కొట్టి ఆడికి ఒప్పందం పడడం కాదు, నేను నీకు ఒప్పందం చేసి తీరాలి. నీవు నా భాగ్యస్వామి కనుక నాకేం చెయ్యలేడు, నా భర్త కూడా నా కొరకు ఎదిరా, నీవే నీతో నేనేం చేసి తీరాలి, ఓడమ్మడిక చేసి తీరాలి. అది చెప్పాలంటే నువ్వు ఒప్పాలి. నువ్వు ఒప్పంది చెప్పలేదు. ఈ కాలంలో ఉన్న ప్రార్థన అన్ని డిచికి డిచికి ప్రార్థనలే. డిచికి డిచికి అంటే కొత్త దాచి కాస చేసి, దేవా సిగరెట్ నేను తెచ్చుకున్నాను, తాగినని చెప్పడు, తెచ్చుకున్నానని చెప్పి తాగి చుట్టాడు. ఎన్నోడేమంటాడు తెలుసా, వీడు సిగరెట్ కొనుక్కున్నాడు వాళ్ళ ఎవరి కోసమో ఆ స్టోరీ గురించి చెప్తారు. ఈ దేవుడికి మిగతా నో చెప్పాల్సింది పూర్తి వివరణగా ఎవరికి చెప్పాలి? నీ పెండం మెప్పబడి తీరడానికి ఆశ అయితే పెండం మెప్పబడేది అయ్యగారికి తెలియకూడదు. అర్థం కాలేదు నా విషయం. నీ పెండం మూతబడి ఉన్న విషయం అయ్యగారికి తెలియకూడదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు దానిని ఎంచుకొని రాసి తీరాడు కాదు దేవుడికి. అన్న 10 గంటలు అందుకే పరిశుద్ధాత్మ దేవుడు గుర్తించుకున్నాడు. అయ్యగారికి చెప్పలే. దాన్ని ఏమై తీరిందో తెలుసా? ఆలయంలో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆనందంతో ఎల్లగలిగి మరలా వచ్చి తీరినప్పుడు దేవుడు తన గర్భాన్ని తెరిచి తీరాడు. అలాగైతే ఈ పగటి వేళ ఈ కుటుంబంలో కొన్ని మూతబడి ఉన్నది కదా, అది దేవుడి ద్వారా మూత పెట్టిపోయింది. దాని మీద మనం డౌట్ పడకూడదు. సాధారణంగా చేసి మన దేవుని పేటలో కొన్న ప్రాబ్లమే ఇది. పెట్టి దానికి ఎవరి మీద వేసేస్తారు. ఒక కథ చెప్తాను, బాగా వినండి. ఒకరోజు ఒకడు బావి కాడ చాలా దూరం ప్రయాణం చేసేసి అలిసిపోయి బావి దగ్గర ఏం చేస్తున్నాడు, పడుకున్నాడు. ఎవడు? ఒక మనిషి అలిసిపోయి నీళ్ళు తాగేసి శుభ్రంగా ఆ బావి ఉన్న గట్టు ఉందా దాని మీద పడుకున్నాడు. అట్నుంచి సాతానుగాడు ఏమో స్పీడ్లో ఎవరిని శోధించేద్దాం పరిశోధన పరిగెట్టెళ్ళండి. వీడు కనమాట ఈ కూడా తమ్ముడు ఇక్కడ పడుకోమాకరా, పడిపోతే మళ్ళీ నీళ్ళంటే అభిషేక్తం నన్ను ఏదో చేస్తారా, నేను దోషేసాను, నువ్వు పడిపోయి నా సాతానికి అర్థమైపోయింది. ఇప్పుడు అన్ని జరిగినవన్నీ దోషేసాను కంప్లైంట్ జరుగుతుంది దేనికి. హలో నాతో లేరు అనుకుంటా.
చేసి అన్ని చేసుకు తినడానికి హక్కు అధికారం దేవుడు సాతాను గాడికి ఇవ్వలే. సాతానికి గోడ ఒకటి, గోడు గోడు సాతాను గోడు చేసినాడు. గోడు లేదు, గూడు లాడు ఏం చేయలేదు. నాతో లేరు అనుకోండి. ఆడికి గోడు గూడు గోడు అని చెప్పేసి పొగిడేసి దేవత చేయమాట అది ఉండాల్సిన చోట్ల ఉండే తీరును కాక. హలో, దేవుడే ఏదైనా చేసేది. నీ జీవితంలో ఏది జరిగినా దాని వెనకత్ర దేవుడే పని చేసిన సృష్టికర్త ఆయను. సృష్టించడానికి అధికారం లేదు. ఇది ఎప్పుడు దేవుని పేటకు అర్థమవుతుంది నాకు అర్థం కాదు. సాతానికి కొత్త వాడు సృష్టించడానికి ఏం లేదు. దేవుడు సృష్టించిన దాని మీద డూప్లిసిటీ చేయొచ్చు. అర్థం కాలేదు. దేవుడు సృష్టించిన దాన్ని దాని మీద ప్రయోగాలు చేసేది కొత్తగా నీకు చూపిస్తాడు. అలా చెప్తే నీకు అర్థం కాదు. మీరు ఇంకా పసిపిల్లలు కదా. 10 రూపాయల నోట్ ఉంది కదా, వాడు 10 రూపాయల నోటు ఒరిజినల్ నోట్ ఉంది కాబట్టి డూప్లికేట్ కూడా చేయగలుగుతాడు. 11 రూపాయల నోట్ లేదు కాబట్టి 11 ఉన్నట్టుగా ఇది చెప్పు దిగుతాడు. అర్థం కాలేదు. 10కు డూప్లికేట్ రావడానికి కారణం ఏంటిది? 10కు ఒరిజినల్ ఉంది కాబట్టి. అలాగైతే దేవుడు ఒరిజినల్ గా ఏమేమి చేశారో దానికి డూప్లికేట్ చేసాక 11 ఉన్నట్టుగా నాటకం చేస్తాడు. ఇది అర్థం చేసుకున్న దేవుడు పెట్ట ఉండాలి. సాతానా, నీ వల్ల ఏం జరగదురా, పనికి రానోడివి. నీ దగ్గర ఏ అనుమతి శక్తి నువ్వు డాన్స్ తీస్తే ఆడు పెళ్లి చేస్తాడు, డాన్స్ చేస్తాడు, పిల్లని అంటాడు. అర్థం కాదు. నువ్వు అనుమతి ఇస్తే వాడు నీతో పెళ్లి చేస్తాడు, డాన్స్ చేస్తాడు, పిల్లని అంటాడు. నాతో కలిసి నాతో కలిసి మాటకి సాతాను గోడు సాతాను గోడు సాతాను సాతాను అని చెప్పడం ఆపేసి దేవుడా 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 అని పనిచేస్తాడు. వాడు మాత్రం నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చు పాడేస్తారు. నిత్యం పాడేది ఎవడికి? సాతాను గాడికి. సాతానికి శక్తి లేదు, సాతానికి సామర్థ్యం లేదు. సాతాను ఏంటి? నువ్వు అనుమతిస్తే ఏదైనా చేయగలిగి. అందుకే సాతానికి ఏం చేయొద్దు, చోటు ఇవ్వద్దు, అవకాశమే పోద్దు. ఏం చేసినా దేవుడు చేశాడని ఒప్పేసుకో. దానికి యోబు మంచి ఉదాహరణ. చేసింది సాతాను అయితే పొగిడింది దేవుడు. అర్థం కాలేదు. దేవుడు ఈ స్టాండర్డ్కి రావాలి. చేసింది సాతాను అయితే పొగుడతాడు దేవుడికి. లోపల మంట రాదు. మరి ఇక్కడ రాలేదు. చేసింది సాతాను అయితే పొగడాల్సింది దేవుని. ఈ స్వభావమే దేవుని బిడ్డలుగా మనకే కావాలి. పొగడతలు దేవునికే ఇవ్వాలి, ఘనత దేవునికే ఇవ్వాలి, ఆరాధన దేవునికే ఇవ్వాలి, అర్పణలు దేవునికే ఇవ్వాలి, దేవునికే తలుచుకు తీరాలి. సాతానుకు అవకాశం ఇవ్వకుండేటట్టుగా ఉన్న ఒక ప్రణాళికలో ప్రార్థన కట్టేద్దాం. అలాగైతే దేవుడు మూసిందైతే దేవుడు తెరుస్తాడు, దేవుడు ఆపిందైతే దేవుడే అందుకే కదా దేవుడు దేవునే కదా ప్రవక్తతో చెప్పి నేను చెప్పినంతగా వరకు వర్షం గాని వాన గాని నేల అంటాను. చెప్పింది దేవుడైతే తిరిగి వర్షం కురిపించాల్సింది కూడా దేవుడే. అందుకే ఈ పక్కటి కదా నేను చెప్పే ఒక మాట, దేవుడే అన్ని చేసేది, దేవుడికే అన్నిటి కూడా అధికారం ఉంది. ప్రింట్ అయిపోవాలి మెదడులో, గుండెలో. మోతేసేది దేవుడే, మూత తీసేది దేవుడే. చేస్తే దేవుడు మూత తీసేస్తాడు. దానికి అన్న మంచి ఉదాహరణ. ఆమె పిండానికి మోతేశారు కదా, ఆమె పిండం తెరవడానికి ఒకటే వినతి అడిగింది. ఏంటి దేవా, నాకు ఒక మగ పిల్లలకి ఎక్కువగా ఆశించిన వాళ్ళు బాగా వినండి. నువ్వు మగ 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 అని అడుగుతున్నావు కదా, ఆ మగ దేవుని ఆలయానికి పనికొచ్చి తీరాలి. అంటే ఇంజనీర్ చెయ్యి, బ్యాచిలర్ చెయ్యి, డాక్టర్ చెయ్యి, ఎవరిని చెయ్యి, ఆ దేవాలయానికి 95% పనికి రావాలి. అర్థం కాలేదు. 5% మాత్రం నీకు అనుకున్న విషయాలకి మాత్రం పనికి రావాలి. మిగతా 95. అందుకే కదా సమూవేలు పుట్టేటప్పుడు అమ్మ ఎక్కడికి తీసుకెళ్లారు? నువ్వు ఇంటి దగ్గరనే చక్కెర పిల్ల బెల్లం పిల్ల ఆడుకోవడానికి కాదు,
నువ్వు దేవాలయం లోపలికి వెళ్ళి ఏం చేయాలి? దేవునితో కలిసి ఆత్మలో అడుగుని తీరాలి, ఆత్మాభిషేకం పొంది తీరాలి, ఆత్మలో ఆనందించి తీరాలి. పిండానికి జీవం వచ్చినప్పుడు అమ్మకి కూడా మంచి ఛాలెంజ్ వచ్చేసింది. ఏ దేవాలయం లోపల యాజకులు మాత్రం ప్రవేశించారు, ఆ దేవాలయంలో ప్రతి పిల్లోని దేవాలయంలో కలిపి ఇది సమమై రాడు, బతుకున్న మనిషిగా ప్రార్థన ఛాలెంజ్. దొరికేసినాడు మరి ఛాలెంజ్ గిలెంజ్ ఏం లేదు. దేవాలయం లోపల యాజక ధర్మం చేసినోడికి మాత్రమే పర్మిషన్. ఈ అమ్మ ఏం చేసింది? నా పెండం దేవుడు మూసింది కదా, నా పెండాన్ని తెరిచింది దేవుడు కదా, నా పెండం దేవుడి ద్వారా వచ్చింది కదా, అలాగైతే ఇది దేవాలయం లోపల సమం అవ్వదు, బతుకుంది. దేవాలయం లోపల నుండి దేవుని శబ్దం వింటాడు, దేవాలయం లోపల నుండి దేవుని యొక్క వాక్యం వింటాడు, దేవాలయం లోపల నుండి దేవుని గదిలో ప్రార్థన చేస్తాడు, దేవాలయం లోపల నుండి ఏం చేస్తాడు? ఆత్మిక కార్యముతో తన ప్రాణాన్ని కాపాడుతాడు. ఏమైనా అర్థమైందా? అర్థమైందా? అన్నాకి చెప్తే ప్రార్థనకి జవాబు ఏంటి? అదిగో బతుకున్నాడుగా చూడు, ఆ ప్రాణం దేవుడు తీయాలని నాకు అడగాల, చెప్పలేదు. ఆడ ప్రాణానికి ఏ రీతి కలిగిన కీడు జరిగింది నాకు అడగాల. కారణం ఏంటి తెలుసా? నేను నా రీతిగా ఈ కుమారుని సమర్పించుకొని వచ్చాను, ఆ రీతిగా నా పెండానికి జీవం దేవుడి దగ్గర అడిగి తెచ్చుకున్నాను. పిండం జీవం అయిందా? జీవం మాత్రం కాదు, సమూహేలు ఆయన బయటకు వచ్చింది. సమూహేలు ఆయన బయటికి రాలేదు, సమూహేలు అన్న ప్రవక్తగా బయటకు వచ్చాడు, సమూహేలు అన్న ప్రవక్త, సమూహేలు అన్న అభిషేకుడిగా బయటకు వచ్చాడు. ఒక పిండానికి ఎంత శక్తి! ఏమర్థమైందో కానీ ఓ లార్డ్, ఒక్క చచ్చిన పిండానికి దేవుడు జీవం అయితే ఎంత పవర్ఫుల్ అయితే, ఒక చచ్చిన పిండానికి, ఒక మృతుల్యమున్న ఒక పిండానికి దేవుడు జీవం ఇచ్చేసి ఆకృతించి ఒక అభిషక్తునిగా తిరిగి తీసుకొని రాగలిగితే నీ పరిస్థితి దేవుడు మార్పునివ్వలేదా? దేవునికి ఇందులో ఒకటే చెప్పు, ఇమ్మానుయేల్ దేవా నీకే ఇక్కడ ఆపర్చునిటీ. ఎవరికి చెప్పాలండి? బాధపడు, ఇమ్మానుయేల్ దేవుడు తోడుకున్న దేవుడు. పరిస్థితి వచ్చినప్పుడు చెప్పవాలిగా. ఆమె తన పిండానికే మించి తీరింది, జీవం తెచ్చుకొచ్చి తీరింది. అర్థం చేసుకోండి, ప్రార్థనకున్న శక్తి. ప్రార్థన నీవు ఒక పిండముగా దేవుని చేతికి అప్పగించి తీరితే అర్థమైతే రాలా. ఒక పిండముగా ప్రార్థన వినపం దేవుని దగ్గరికి వెళ్తే దానికి జవాబు ఒక అభిషేకుడిగా బయటకు, ఒక ప్రవచన ధ్వనిగా బయటకు వచ్చి వాక్యం బోధించిన ఉపదేశకుడిగా బయటకు, దేవుని నామాన్ని ఘనపరిచే ఒక వ్యక్తిగా బయటకు తిరుగుతుంది. ఇంటి దగ్గర దేవుని శబ్దం వినలేదు కానీ దేవాలయం లోపల దేవుని శబ్దం వినలేదు. ఎక్కడ పోయిందో? హలో 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 ఉన్నారా? ఏడ దేవుని శబ్దం విన్నాడు? సమవేళ ఇంటికి అర్థం కాలే, ఎవరికి ఇచ్చారు? పరిగెట్టి వెళ్ళిపోయాడు ఎవరి దగ్గరికి. మత్తుగాడని చెప్పినాడు ఒకటి. వాళ్ళ అమ్మకి ఏం చెప్పాడు? తాగేసు. అమ్మ జవాబు, పాస్టర్లు గిలకే జవాబు చెప్పాలి. ఎలా చెప్పాలి? నువ్వు మత్తుగాడు అన్నావు కదా, మత్తున్నాడు అక్కడ నీ దగ్గర పడుకోవాలి. నేను తాగేసి ఉన్నానని చెప్పావు కదా నువ్వు, అసలు ఆత్మలో తాగుతున్నాడు నీ దగ్గర పడు, నువ్వు కూడా పాడు. ఏదర్థమైంది? ఏదో అర్థమైంది. నీ మీద వెన్నుపోట పొడిచి ఎన్ని మాటలన్న డైలాగులుగా అవన్నీ లోన దాచించేవి. అవకాశం దొరికింది, దేవుడు ఇస్తాడు, దాని ఉంచిన తర్వాత ఆడే డైలాగ్ కట్టాడు. ఆ డైలాగ్ కి తగ్గట్టుకున్నది ఒకటి ఆడి ముందు అప్పుడు చేశారు. నువ్వు మత్తుగాడు అన్నావు కదా, ఇదిగో మత్తుగాడు. నీకు వినపడలేని మత్తత్వం నీకు వినపడు. అయ్యగారికి దేవుడు చెప్తాం కదా, ఆయనకి వినపడలే, మత్తురాలైన కొడుకుకి వినపడుతుంది. ఆ వెంటనే అయ్యగారికి అర్థమైపోయింది, ఓ నాయనో ఈ మత్తుకి ఇదేం అర్థం కావట్లేదు కానీ ఆ మత్తుకి అర్థమైంది. ఈసారి ఆ మాట వినబడితే ఇదిగో దేవో నేనున్నా.
వెళ్ళకండి అవమానం చేసిన వాడి దగ్గరికి జవాబు ఇవ్వడానికి. ఎవరు అవుతానే దేవుడు పరిశుద్ధాత్ముడు వ్యక్తిపరంగా మాట్లాడుతున్నాడు. బాగా రాసి చేసుకో. నిన్ను తిట్టారు, బాధ పెట్టారు, ఘోరంగా మాట్లాడినారని చెప్పేసి కాగితాలు రాసేసుకొని రెడీగా తిట్టడానికి వెళ్ళిపోమాక. సైలెంట్ గా ఉంచు. అవకాశం దేవుడు నీకు ఎత్తాను. వెయిట్ చేయి. దానికి ఒక ప్రార్థన చేయి. దానికి అవకాశం తగ్గేటట్టుగా ఆడు మత్తు తీరిపోయేంత వరకు నువ్వు చెప్పుకోవచ్చు. అక్కడితో నా మాట నేను వదిలేయాలనుకోవద్దు. వెళ్ళిపోతే ఇంకా వెళ్ళిపోద్ది. సమయాన్ని కూడా చూసుకోవాలి. రెండోదిగా మనం ఎక్కడికి వద్దాం? చాప కడుపులో ఉన్న కైగారి గురించి దగ్గర అన్నిటికీ ఐగర్లే వస్తున్నారు. ఏం చేస్తాను, నేనేం చేయలేను, తప్పు అయిపోయింది. వాక్యంలో వచ్చింది కాబట్టి ఐగర్లు చెప్పాలి. ఐగర్లు చెప్పినప్పుడు అమ్మగారు విశ్వాసులు బాధపడిపోకూడదు, మీరు కూడా అందులో ఉన్నారు మాత్రం చెప్పారు. సారీ యోనా గ్రంథం 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు అయ్యగారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఓడలో ఉన్నప్పుడు పేదలు రాదు కానీ నువ్వు దేవుడి దగ్గర ప్రార్థన చెయ్యవు కదా. నీ చేత ప్రార్థన చేయితే శాపలో దేవుడు పంపించిన తర్వాత మీ బాబు కూడా చేస్తాడు. నేను ప్రార్థన చేయడం పెట్టి ఇలా చెయ్యిస్తాను. ఆయన దగ్గర ఆటాడేది ఇంకెవరి దగ్గరైనా ఆట ఆడొచ్చు కానీ చెప్పలేదు జవాబు. ఎవరి దగ్గరైనా ఆట ఆడుకోవచ్చు కానీ దేవుని దగ్గర ఆట ఆడుతున్నా కాస్త జాగ్రత్త అమ్మా. దానికి నువ్వేం చేయలేవు, నువ్వు సరిపడిపోయినాడు. అందుకే యోనా గ్రంథం 1వ అధ్యాయం మనకి కనిపిస్తున్నది. దేవుడు తనకి ఎక్కడికి వెళ్ళమని చెప్పారు? నినవేకి వెళ్ళమని చెప్పి వీడేం చెప్పాడు? నినవే ఇలాగే అన్నాడు. నేనేమంటాను, నేను తార్షీస్కే చేస్తాను. దేవుడు లేని చోటుకి నేనేం చేస్తాను? వెళ్ళడమే మాకు కావాలి. వెళ్ళడమే కావాలి. విశ్వాసం ఈ చర్చి మంచిది కదా, ఆ చర్చి మరి వెళ్ళు. నువ్వు వెళ్ళడమే మాకు కావాలి. నువ్వు వెళ్ళాలా, ఆడకో చాప మెంగాలా, లోపల నువ్వు కూకోవాలా. దేవుని యొక్క సాన్నిధ్యత నుంచి నువ్వు ఏడ పరిపడుకో మారిపోతావు. మరి ఏం అభిషక్తిలో మరి దేవుని సాన్నిధ్యతను పారిపోయాడు. దేవునితో దాగునట్టు ఆడుకున్నాడు. మన తాత కొడుకప్పుడు దాగున్నప్పుడు ఆడుకున్నాడుగా. చూడండి దాగున్నట్టు ఏడ దాగున్నాడు. దాగున్నాడు ఏడ ఆడికన్నా ఇంకొకడు ఉన్నాడు. ఆడు దాగున్నాడు ఏడ చెట్టుకి దానికి మధ్యలో. ఎవడు? యోగా. ఆ తాడు కూడా ఉంది. నిన్ను నేను మొయ్యలేనురా. ఏసైతో లేని నీవు, ఏసైని అమ్మిన నీవు, నిన్నెలరా మోసేది. పడ్డాడు, పేగులు బయటకు వచ్చినాయి. హల్లెలూయా చెప్పలే నాతో కలిసి. హలో, ఈ పదం చాలా గట్టిది. మరి ఎక్కడ తగ్గుతుందో నాకు తెలియదు. దేవునితో దాగున్నట్టు ఆడుకోవద్దే. ఎవరితో? దేవునితో దాగున్నట్టు ఆడుకోవద్దు. ఈ కాలంలో 95% విశ్వాసం ఇదే ఆడేది. ఏది? అవసరమైనప్పుడు వచ్చేస్తాడు, అవసరం కానప్పుడు తిరిగేస్తాడు. మన దాగునాట కాదా? మనకి అర్థం కాలేదు. నువ్వు దాగునాట దేవునికి ఆడిపించవు కదా, దేవుడు తిరిగి ఆడిపిస్తాడు. దయచేసి మీ కాళ్ళు నమస్కారం చేసి చెప్తున్నాను. మీ కాళ్ళు కడిగేసేది చెప్తాను కానీ దేవునితో మాత్రం దాగునాట ఆడుకోకండి. ఆయన ఆడగాడు, ఆట ఆడిపించాడు ఉందో కాదు కానీ మీ ముత్త వేసేటప్పుడు కొన్ని తొల్లులు రొమ్ము కొట్టేసుకున్నాడు. ఈ రక్తం నా మీద, నా పిల్లల మీద. ఏం తల్లు ఆట దేవునితో చెప్పింది ఏమని? ఈ రక్తం నా మీద, నా పిల్లల మీద, నా పిల్లల వచ్చిందా? భలే వచ్చింది. ఇప్పుడు కూడా వస్తూనే ఉంది. కనబడిన వాడల్లా తన్నుకొని వెళ్తున్నాడు. రైతులు చెప్పలేదు. దేవునితో ఆడేది జాగ్రత్త. ఆత్మీయ విషయంలో ఆట ఆడేది జాగ్రత్తలో. దానికి ఏముంది తెలుసు. దానికి
జవాబు ఇచ్చే తీరాల్సి వస్తుంది, దానికి ప్రతినిధి చేసే తీరాల్సి వస్తుంది. అందుకే దేవుడు యోనా దేవుని సాన్నిధ్యం నుంచి అన్నారుగా. అలాంటి వాడిని దేవుడు ఏం చేశారు? గాలి తెప్పించేసి పడుకున్న మోట్ల మధ్య నుంచి తీయించేసి ఆయన నీళ్ళలో పడేసేంతటి వరకు కృపా పరిచర్యలో దేవుడు ఆయనకి ఆడపిల్లలు మొదలెట్టాడు. ఇప్పుడు మనకి ఎక్కడికి వెళ్ళాడు? చేప కడుపులోకి వెళ్తే ఎందుకు ప్రార్థన రాదండి? యాసిడ్ బేరం లోపల పడితే ప్రార్థన ఏంటి? అన్య భాష. ఇప్పుడు నీకు సరబ్బా సబరబ్బ రబ్బ రబ్బ రావట్లేదు కదా, పడాల్సిన చోట్ల పడితే సరబ్బ రబ్బ రబ్బ వస్తుంది. ఏంటో నీ చేత నీ నాలికలో పలికించే మానన పలకలో ఎక్కించే అన్ని భాషలు లేవు, పరబ్బ లేదు, ఏట్లేదు. నీకు నేర్పిస్తారా? ఒకటి ఇలాగే వాదించాను, అన్ని భాష లేదు, ఏట్లేదు. ఒక్క హార్ట్ అటాక్ స్ట్రోక్ వచ్చింది హాస్పిటల్లో. అయిపోయిన తర్వాత కుర్రోడు ఏందిరా హార్ట్ అటాక్ స్ట్రోక్ వచ్చిన చెప్తారు. అన్ని భాష ఇప్పుడు మొదలెట్టావా? ఇన్నాళ్ళు చెప్పావుగా భాష లేదు హాస్పిటల్లో పుట్టు ఏం చెప్పుకున్నావు? నాకు అర్థమైంది. ప్రాణమి తప్పు అయిపోయింది. అదే కదా